అండి వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారనేది డీటెయిల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎందుకు పైథాన్ బూమింగ్లో ఉందని మాట్లాడదాం. సో మెయిన్గా కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే తీసుకొని ఇది బూమింగ్లో అయితే ఉంది ప్రజెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఓపెన్ సోర్సు అండ్ అదేవిధంగా ఇది చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఎలా అంటే మీకు ఎక్కువగా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అండ్ లైబ్రరీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ప్యాకేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఎక్కువ కమ్యూనిటీ కూడా ఉంది, లార్జ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి సో ఇది ఒక రీజన్ కింద చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది ఎక్కువగా డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ, డీప్ లెర్నింగ్లో కానీ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో బూమింగ్లో అయితే ఉంది. సో ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండ్ ఈజీ టు లెర్న్ కాబట్టి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఎక్కడ రియల్ టైంలో యూజ్ చేస్తారంటే మంచి మంచి కంపెనీస్లో యూజ్ చేస్తున్నారు. సో డే టు డే లైఫ్ మనం కూడా చూస్తూ ఉంటాం. సో మనకి ఇంటర్నల్గా అది జరుగుతుందని ఐడియా ఉండదు, కాకపోతే మన కళ్ళ ముందునే చాలా రియల్ టైంలో జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నట్టయితే యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంథింగ్ పైథాన్ వీడియో కానీ సంథింగ్ ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద ఇంకా దాని రిలేటెడ్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఏం వర్క్ అవుతుందంటే రికమెండేషన్ సిస్టమ్ వర్క్ అవుతూ ఉంది. సో అట్లాంటి రికమెండేషన్ సిస్టమ్ కూడా మనకి లైక్ పైథాన్తోనే బిల్డ్ చేసి ఉంటారు, ఓకేనా. సో అది అండ్ మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ లైక్ బై చేయడానికి వెళ్తే దాని కింద కూడా సేమ్ అట్లాంటి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో అది కూడా అలానే ఉంటుంది, లైక్ సజెషన్స్ పరంగా మీరు చూసింటారు. సో అట్లా లైక్ ఇంకా చూసినట్లయితే జాంగో యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసారు. సో అదొకటి నెట్ఫ్లిక్స్లో యూజ్ చేస్తారు, ఓకేనా. అక్కడ కూడా మీకు రికమెండేషన్ సిస్టమ్ కింద పనిచేయచ్చు, అక్కడ కూడా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు మీరు చూసినట్టయితే నాసాలో అండ్ ఇంకొకటి ఒక మూవీ ఉంటుంది, స్టార్ వార్స్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ స్టార్ వార్స్ మూవీలో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది లైక్ పైథాన్ యూజ్ చేశారనమాట. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మార్కెట్లో ప్రజెంట్ వచ్చేసరికి డేటా అనలిటిక్స్లో కూడా మనకి పైథాన్ యూజ్ చేస్తున్నారు. సో అదేవిధంగా లైక్ డేటా సైన్స్లో ఇందాకనే చెప్పాను, డేటా సైన్స్లో కానీ సో ప్రతి ఒక్క రంగంలో పైథాన్ అయితే ఎక్కడో ఒక చోట అయితే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా మనం లైక్ కొన్ని డేటా సైన్స్లో అయితే ప్రెడిక్టివ్ మోడల్స్ బిల్డ్ చేయడం కోసం సో లైక్ ఏదైనా సరే పైథాన్తో అంత ఈజీగా బిల్డ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి లైబ్రరీస్ ఉన్నాయి. సో అండ్ కోడ్ కూడా కన్వీనియంట్గా రాయొచ్చు అండ్ ఈజీ వేలో మనం అర్థం చేసుకొని రాయొచ్చు కాబట్టి సో ఈజీగా డాక్యుమెంటేషన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి సో ఈజీగా వర్క్ అయితే జరిగిపోతూ ఉంది. సో ఇలా చేస్తారు. సో ఎట్లాంటి వాళ్ళు యూజ్ చేస్తారంటే ఈ పైథాన్ని మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎక్కువగా యాజ్ పర్ స్టాక్ ఓవర్ఫ్లో సర్వే ప్రకారం 8.2 బిలియన్ పైథాన్ డెవలపర్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో పాటు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ అండ్ డేటా సైంటిస్టులు కానీ, లైక్ రీసెర్చ్ అనలిస్టులు కానీ సో లైక్ డిఫరెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ పైథాన్ అయితే యూజ్ చేస్తున్నారు చాలా మటుకి. అండ్ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ రియల్ టైంలో ఎట్లాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అంటే పైథాన్తో అంటే వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు మంచిగా, ఓకేనా. బ్యాకెండ్లో జాంగో యూస్ చేసుకొని అండ్ ఫ్లాష్ యూస్ చేసుకొని, లేదు లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేసుకుంటాం, లైక్ జియో అప్లికేషన్స్ బిల్డ్ చేసుకుంటాం అంటే అట్లా కూడా బిల్డ్ చేసుకోవచ్చు యూజింగ్ కింటర్ అండ్ PyQt యూజ్ చేసుకొని. అండ్ లేదు నార్మల్గా గేమ్స్ డెవలప్ చేస్తామంటే పై గేమ్ నుంచి కానీ పిగ్లెట్ కానీ యూజ్ చేసుకొని కూడా గేమ్స్ డెవలప్ చేసుకోవచ్చు, అలా కూడా నో ప్రాబ్లం. అండ్ లేదు ఏదైనా ఆటోమేషన్ చేస్తామంటే సెలీనియం ప్లస్ పై యూనిట్ టెస్ట్ యూస్ చేసుకొని మనం ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దాన్ని కూడా. లేదు ఏమైనా స్క్రిప్ట్స్ రాసుకుంటాం అంటే లైక్ డెవాప్స్లో కానీ స్క్రిప్ట్స్ రాసుకోవడానికి, AWSలో కానీ ఎక్కడ పైథాన్ స్క్రిప్ట్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు పైథాన్ స్క్రిప్ట్స్, అక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ లైక్ స్క్రిప్టింగ్ కూడా పనిచేస్తుంది కదా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి స్క్రిప్టింగ్ కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు స్క్రిప్టింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు నేను ఏమైనా ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తా అంటే కంప్యూటర్ విజన్ యూజ్ చేసుకుని ఇమేజ్ ప్రాసెసింగ్ చేయొచ్చు, ఆడియో ప్రాసెసింగ్ చేయొచ్చు, ఓకేనా. వీడియో ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు, డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం ఏదైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్గా ఇంకా ఎక్కువ చూసుకున్నట్లయితే రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్లా నార్మల్గా. అండ్ చాలా మటుకి చాలా కంపెనీస్ పైథాన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి యూజ్ కూడా చేస్తున్నాయి. సో ప్రజెంట్ చాలా అప్లికేషన్స్ కూడా పైథాన్ మీదే ఉన్నాయన్నమాట. సో అట్లా లైక్ రియల్ టైంలో ఇలా అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఒకటి లైక్ ఎక్కువ గమనించండి, ప్రజెంట్ మార్కెట్లో కూడా ఎక్కువగా ఏదైనా బీటెక్ కానీ లేకపోతే ఎంటెక్ కానీ సంథింగ్ ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఏమైనా ప్రాజెక్టులు చేయాలనుకున్నా కూడా అక్కడ కూడా చాలా మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేయకుండా పైథాన్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ కూడా పైథాన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. లైక్ రీసెంట్గా
నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. సో ఏ కాలేజ్ ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు ఎక్కువగా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులు కానీ, డీప్ లెర్నింగ్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే సంథింగ్ డేటా సైన్స్ ప్రాజెక్టులు కానీ నాకు పెడుతున్నారనమాట. లైక్ ఇది ఇంకేమైనా సోర్స్ కూడా ఉంటుందా అని చెప్పేసి. అంటే సో చాలా కాలేజెస్ అండ్ చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువగా పైథాన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఈజీగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ఇది ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా రియల్ టైంలో అయితే ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్రీగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అయితే మన ఛానల్లో అయితే ఒక 10 hours వీడియో ఉంటుంది ప్లేలిస్ట్లో, అక్కడ వెళ్ళి ఫ్రీగా నేర్చుకోండి. లేదు లైక్ మేము పెయిడ్ కోర్స్ నేర్చుకుంటాం, ఇంకా లైక్ నాకు మెంటర్ కావాలి అని చెప్పిస్తే నేనైతే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్లో. లైక్ పైథాన్ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్గా టీచ్ చేస్తాను. దాంతోపాటు మీకు జాంగో ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అండ్ ఎస్క్యూఎల్ విత్ పైథాన్ ఉంటుంది, అండ్ HTML అండ్ CSS కూడా ఉంటుంది, అండ్ వీటితో పాటు గిట్ అండ్ గిటబ్ ఉంటుంది. సో లైక్ కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా పెట్టేసి కోర్స్ అయితే లాంచ్ చేసాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నేను ఒక డెమో లింక్ ఇస్తాను, డెమో చూడండి. డెమో చూసిన తర్వాతకి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇన్ కేసు ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి EM ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.